ప్రసాద్ ఎలా అనిపించినాయి అన్న? నాకైతే చాలా బాగా నచ్చింది. సంక్రాంతి బెస్ట్ సంక్రాంతి అనిపిస్తుంది. అంటే 2026 సంక్రాంతి మనకి 15వ తారీఖు కాదు 9వ తారీఖు వచ్చింది ప్రభాస్ గారితో. తర్వాత చిరంజీవి గారి మూవీ కూడా బాగుంది. ఆ రెండు ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి. ప్రభాస్ గారు కూడా ఎక్స్పెరిమెంట్ మూవీ చూసి క్లిక్ అయ్యారు, బాగుంది ఆ మూవీ. అది కాక నవీన్ పోలిశెట్టి గారిది కావచ్చు, ఇంకా రవితేజ గారిది కావచ్చు, 4 మూవీస్ బాగున్నాయి. మేమైతే అన్ని కవర్ చేసాము. బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. మనశంకర్ ప్రసాద్ గురించి ఏం చెప్తావు అన్న? మనశంకర్ వరప్రసాద్ అంటే అది ఒక ఫ్యామిలీ గురించి. అంటే ఈ చిన్న చిన్న గొడవలకి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారు కదా, పిల్లల గురించి సొసైటీ గురించి ఆలోచించాలి. రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో, అది కామెడీ కానీ లేకపోతే సెంటిమెంట్ గా కామెడీ గా అన్ని విధాలకు బాగుంది. తర్వాత సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారి ఎంట్రీ ఉంది. అది వచ్చిన కానీ ఇంకా హైప్ ఇంకా బాగుంది. అంటే వాళ్ళ ఇద్దరు కలిసి ఒక సాంగ్ కి డాన్స్ చేశారు. వాళ్ళిద్దరిది ఎంటర్టైన్మెంట్ అంటే డాన్స్ కానీ లేకపోతే కామెడీ కానీ బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? టోటలీ సాంగ్స్ టోటలీ మొత్తం సాంగ్స్ ఎలా అనిపించింది? రాజసాబ్లో నాశనం వచ్చే సాంగ్ అయితే బాగుంది. ముగ్గురు హీరోలతో చేసి. ఓకే. మనశంకర్ వరప్రసాద్ దాంట్లోనేమో వెంకటేష్ గారు చిరంజీవి గారు చేసింది ఒకటి స్టెప్ ఒకటి, అది బాగుంది. తర్వాత మన నవీన్ పోలిశెట్టి గారి ఆయనదైతే ఆల్మోస్ట్ ఒక సాంగ్ అయితే బాగా నచ్చింది. అంటే ప్రతి సాంగ్ లో ఆయన ఎంటర్టైన్మెంట్, సాంగ్ లో కూడా కామెడీలు తీసుకురాగల. ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన చెప్పిన డైలాగులు కానీ, హీరోయిన్స్ తో ఆయన కాన్వర్సేషన్, అంటే హీరోయిన్స్ మీద కూడా పంచులు వేస్తాడు ఆయన సెటైర్స్ బాగా చేశారు. నవీన్ పోలిశెట్టి గారికి 0 ఫ్లాప్స్, ఇది కూడా మంచి హిట్ అయింది. మనశంకర్ వరప్రసాద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అన్న, కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్ళి చూడొచ్చు. నవీన్ పోలిశెట్టి గారిది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, రెండు చూడొచ్చు. ప్రభాస్ గారు వచ్చేసి యూత్ ఎక్కువ మంది వెళ్ళొచ్చు, బాగుంటుంది. దానికి పాన్ ఇండియా పరంగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆయన దానికి కూడా బాగా వెళ్ళొచ్చు. కానీ మనశంకర్ వరప్రసాద్ నవీన్ పోలిశెట్టి గారి మటుకు ఫ్యామిలీ వరకు వెళ్ళి చూడొచ్చు. రవితేజ గారి సినిమా గురించి ఏం చెప్పారు? అది కూడా రిలీజ్ అయింది. అది కూడా బాగానే ఉంది, కాకపోతే ఎక్కువ బాగుంది ప్రభాస్ గారిది, చిరంజీవి గారిది, నవీన్ పోలిశెట్టి ఇప్పుడైతే బాగా నచ్చాను. నారి నారి నడమురారి అని కూడా మనోడు వచ్చాడు కదా, అవునవును, అది కూడా ఓకేనా? ఓకే, కానీ ఈ మూడైతే నాకు బాగా నచ్చాయి. చిరంజీవి గారు ఫాదర్ సెంటిమెంట్ బాగా పండించారన్నారు, మీరేమంటారు? బాగా పండించారు. అంటే ఆయనకి ఇది ఫస్ట్ మూవీ కాదు, డాడీ మూవీ చేశాడు, ఆల్రెడీ మూవీస్ చేశాడు. ఫాదర్ సెంటిమెంట్ కొత్త కాదు, కాబట్టి ఇందులో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ బాగా చేశాడు. ప్లస్ లాస్ట్ లో ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బాగా మాకు టచ్ అయింది. అంటే ఆయన ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ మీద స్టాండ్ తీసుకుని మాట్లాడింది కావచ్చు, మంచి మెసేజ్ అయితే ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఇంకా ఏం నచ్చింది అన్న లోపల? అంటే ఇప్పుడు దాకా 9 సినిమాలు చేస్తే 9 హిట్ అయినాయి, పెద్ద హాట్ టాపిక్ ఉంది, మీరేం చెప్తారు దాని గురించి? అంటే ఇంకా సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి మూవీస్ కన్ఫామ్ వస్తాయి ప్రతి ఇయర్. ఆయన మూవీ వచ్చినప్పుడు వేరే మూవీస్ తగ్గితే బెటర్, ఇబ్బంది పడతారు, కలెక్షన్స్ కి ఇబ్బంది అయిద్ది అని అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తాడు హిట్ కొడతాడు, వస్తాడు హిట్ కొడతాడు రిపీట్, వస్తాడు హిట్ కొడతాడు రిపీట్, ఇదే జరిగింది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా వస్తాడు హిట్ కొడతాడు. అందరు రాజమౌళి గారితో పోల్తున్నారు, మీరేమంటారు అన్న? ఆ రెండు కంపారిజన్ చేయొచ్చు అంటారు అలాగా? అన్న రాజమౌళి గారు అంటే ఆయన ప్యాన్ వరల్డ్ గ్లోబల్ వరల్డ్ తీస్తారు మూవీస్. ఆయన తీసే వాటిల్లో అంటే దేవుడి గురించి కావచ్చు, మంచి మెసేజ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకు ఫ్యామిలీ వచ్చి కాసేపు నవ్వుకొని ఎంటర్టైన్మెంట్ లేదా చిన్న మెసేజ్, పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు, క్యూట్ గా ఉంటుంది, అది ఫ్యామిలీ వరకు చూడొచ్చు. రాజమౌళి గారిది ఏంటంటే అది ఒక సముద్రం, మహాసముద్రం. అందులో స్టోరీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, హీరోస్ కానీ చాలా పెద్దగా ఉంటాయి, అన్ని పెద్దగా ఉంటాయి ఆయన విజువల్స్ కానీ. అది మటుకు ఈ మూవీ ఆ మూవీ డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంటర్టైన్మెంట్, ఇది వచ్చేసి అంటే వరల్డ్ ఒక రికార్డు, ఒక హిస్టరీ తీసేది. ఆ మూవీస్ లో కూడా హిస్టరీని ఇన్వాల్వ్ చేస్తారు. శ్రీరాముడు శ్రీరాముడు కావచ్చు, ఛత్రపతి గారి గురించి కావచ్చు, ఎవరి గురించి హిస్టరీ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే అన్ని కామెడీ ఉంటుంది రాజమౌళి గారు, సీరియస్ ఎక్కువ ఉంటుంది, ఫైటింగ్స్ ఉంటాయి, ఇక హీరో రిస్క్ చేస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ రెండు మూవీస్. సో రాజసాబ్ గురించి డైరెక్టర్ గారి గురించి ఎదుగుతున్నారు జనం అంటున్నారు, మారుతి గారి గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బాపత మా ఇంటి రండి అనేసి. సో ఏ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అంటే ఎందుకంటారు? అది ఏమన్నా అంటే జనాలు తీసుకోలేకపోయారు ఆ సినిమాని ఏమన్నా రాజసాబ్ని? మూవీ పర్లేదులే కానీ, కాకపోతే అట్లా చెప్పేసరికి ఖచ్చితంగా హిట్ అయ్యింది, పెద్ద హిట్ అయిద్దని ఆలోచించారు. ఆయన చెప్పిన దానికి కొంచెం బాగుంది కానీ అంచనాలు లేవంటావా? అంచనాకి లేదు. మరి ఆయన ఏ డేర్ తో చెప్పిండో, మరి అది హైప్ పెంచుదాం అని చెప్పాడేమో అనిపిస్తుంది. మరి అలా చెప్పిన తర్వాత మూవీ పబ్లిక్ టాక్ వచ్చిన తర్వాత ఆయన ఆ ఫ్లాట్ లో ఉండడో లేడో కూడా తెలియదు, బౌన్సర్లు పెట్టుకున్నాడు అని తెలుస్తుంది. మరి సరే మూవీకి హైప్ ఇవ్వడం మంచిదే, అంత స్ట్రాంగ్ గా చెప్పినప్పుడు మూవీ కంటెంట్ ఉంది, హిట్ అయిద్దని నమ్ముకుంటే అని చెప్పాలి. హైప్ పెంచిన తర్వాత వేలు టికెట్స్ పెట్టుకున్న తర్వాత పోయి ఆడియన్స్ డిసప్పాయింట్ చేయడం కూడా తప్పే.